రాష్ట్ర వ్యాప్తంగా మాజీ శాసనసభ్యులు పేదల గుండె చప్పుడైనటువంటి వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద ఒక జిల్లా ఉండాలని ఎప్పటి నుంచో రంగా గారి అభిమానుల నుంచి డిమాండు ఉన్నమాట మనందరికీ తెలుసు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకరోజు నిరసన కార్యక్రమం, నిరాహారదీక్ష కార్యక్రమం కూడా ఆ రోజు చేశాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఏదో ఒక జిల్లాకి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రంగా గారు పుట్టిన పాత కృష్ణా జిల్లా, ఇప్పుడు ప్రస్తుత కృష్ణా జిల్లా, లేకపోతే ఇప్పుడు ఈ జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు కాబట్టి ఆయన పుట్టినటువంటి పాత కృష్ణా జిల్లాకి ఆయన పేరు పెట్టమని చెప్పి అప్పుడు నిరాహారదీక్ష కూడా చేశాం. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు మళ్ళా జిల్లాల వర్గీకరణ చేస్తూ ఉన్నారు, జిల్లాల వ్యవస్థీకరణ జరుగుతూ ఉంది. అంటే జిల్లా సరిహద్దులు, కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పేర్లు మార్చే పరిస్థితి అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి ఒక కమిటీ కూడా వేశారు. దీని మీద ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు కోట్ల సంఖ్యలో రాష్ట్రంలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఉన్నటువంటి అభిమానుల్ని, ఆ అభిమానుల కోరిక మేరకు ఇవాళ ఖచ్చితంగా కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు కానీ, లేకపోతే కొత్త ఏర్పాటు చేసే జిల్లాకి ఏదైనా ఉంటే దానికి ఒక ఆయన పేరు మీద రంగా గారి పేరు కానీ పెడితే అందరూ కూడా సంతోషిస్తారు. ఇవాళ కాపులే కాదు, బీసీ, ఎస్సీ, మైనార్టీ, బ్రాహ్మణ సామాజిక వర్గాల్లో ఆయన అభిమానులు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్త డిమాండ్. దీన్ని పరిశీలనలు తీసుకోమని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కోరుతాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి ఈ కోరికని మన్నించి విజ్ఞప్తిని పరిశీలించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతాం.